యెషయా గ్రంథంలోకి రండి. 54వ అధ్యాయం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం మొట్టమొదటి వచనం. గొడ్రాల పిల్లలు కననిదాన జయగీతమెత్తుము, ప్రసవ వేదన పడనిదాన జయకీర్తన ఎత్తి ఆనందపడుము. ఆగండి. మీకు ఏదైనా పరిచయం ఉన్న స్త్రీలు ఒక 10 సంవత్సరాలు అయిన తర్వాత వివాహం జరిగి పిల్లలు పుట్టలేదంటే వారి దగ్గరికి వెళ్ళి జయగీతం ఎత్తండి అనండి. మీరు ఏమంటారు వాళ్ళు? జయకీర్తనలు ఎత్తండి, సంతోషంగా ఉండండి, పాటలు పాడండి, వాయిద్యాలు వాయించండి. దేనికి సార్ అంటే, అదే ఇంకా పిల్లలు పుట్టేది కదా, మీరు గొడ్రాలుగా ఉన్నారు, మీకు ఇంకా ప్రసవ వేదన కలగలేదు, స్తోత్రం చెప్పినట్టు చెప్తారా? వాగ్దానము పదే పదే మాట్లాడిన, విశ్లేషించిన, ఉదాహరణలతో ఉదహరించబడిన వాగ్దానాన్ని బట్టి సంతోషించలేని ఇరుకైన కురుచైన మనస్తత్వం లేని మనుషులు వెళ్ళిపోయారు. ఈ పిలుపులో అనేక అంశాలు పొందుపరచబడ్డాయి. ఒకటి ప్రస్తుత పరిస్థితి. ఏమని పిలుస్తున్నాడు? ఓ యు బ్యారెన్, గొడ్రాల. ఇక ఈ వచనం నుంచి భౌతికమైన సంతానం గురించి మర్చిపోండి. గొడ్రాల అనే మాటకు ఏదైతే పొందగోరి పొందలేదో చెప్పండి. దేవుని చిత్తానుసారముగా ప్రార్థించి ఏదైతే పొందగోరి, వాగ్దానము వినపడి వాగ్దానాన్ని చూసి ఏదైతే పొందగోరి పొందలేదో దాని గురించి ఆలోచన చేయండి. అందుకే కదా ఈ పిలుపునిస్తున్నాడు. ప్రస్తుత పరిస్థితి ఏమో బ్యారన్ గా ఉంది, గొడ్రాలిగా ఉంది. అయితే జయగీతం ఎత్తమంటున్నాడు, కీర్తనెత్తి పాడమంటున్నాడు, సంతోషంగా ఉండమంటున్నాడు. అనే ఈ పరిస్థితిలో ఉన్నవాడు ఎలా సంతోషిస్తాడు? వాగ్దానం ఆయన ఇచ్చాడు, ప్రవచనం ఆయన ఇచ్చాడు, ఆయన నమ్మదగిన వాడు, ఆయన దానిని నీలో నెరవేర్చగలిగిన సామర్థ్యం కలిగిన వాడు. ఆలస్యం అనేది అది నీకు కానీ దేవునికి కాదు. నీ శరీరంలో మృదుతులమైనటువంటి అంశాలతో దేవునికి పని లేదు. ఆయన ఎప్పుడైనా ఏమైనా చేయగలిగినటువంటి వాడు కనుక, పిలిచిన వాడు నమ్మదగిన వాడు కనుక అదొక్క అంశాన్ని బట్టి నువ్వు ఏ స్థితిలో ఉన్నా జయగీత వ్యక్తిను సంతోషించగలగాలి. అలా నువ్వు చేస్తున్నప్పుడు అర్థం ఏంటంటే ఆ వాగ్దానం పట్ల నువ్వు విశ్వాసము చెప్పండి ఉంచుతున్నావు అని.